చిన్న ప్రార్థన. దేవుని వాక్యం కొరకై, చదవబడిన లేఖనం కొరకై మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఇలా దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, విశ్వాసంతో వాక్యాన్ని విన్నప్పుడు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు కనుక నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నీ సమస్యల్ని, నీ ఎరుకలను, నీ ఇబ్బందులను, మన అక్కలన్నింటినీ కూడా ఆయన తీర్చగల దేవుడై ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడితే ఈ లోకంలో మనం ఏ పని చేసినా, ఏ మార్గంలో వెళ్ళినా ఆయన మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు కనుక దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు విశ్వాసంతో జాగ్రత్తగా వినాలని నేను కోరుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుంటాను. ఇంతవరకు కాచినే చెంత నుండి నీ కృప అంతము వరకు నడిపించులే, అంతే లేని నీ కృప ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప ఇంతవరకు కాచినే చెంత నుండి నీ కృప అంతము వరకు నడిపించులే, అంతే లేని నీ కృప 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 యేసుని కృప యేసుని కృప పావనమైన జీవన యాత్రలో క్షేమమునిచ్చే నీ కృప జీవన యాత్రలో క్షేమమునిచ్చే నీ కృప క్షణమైన నన్ను ఎడబాయగా, క్షణమైన నన్ను ఎడబాయగా గమ్యము చేసే నీ కృప, గమ్యము చేసే నీ కృప 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 యేసుని కృప యేసుని కృప ఎరుగనిదిగా నన్ను దర్శించే నీ కృప గలగల పాడే చెలయేరులా నాలో ప్రవహించే నీ కృప గలగల పాడే చెలయేరులా నాలో ప్రవహించే నీ కృప శిలనైనా బుద్ధి కలిగించే, శిలనైనా బుద్ధి కలిగించే వెలయేలేని నీ కృప వెలయేలేని నీ కృప 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 యేసుని కృప యేసుని కృప. తండ్రి నీకు వందనాలు. సదాపడిన లేఖనాన్ని మీరు మాతో మాట్లాడండి. నువ్వు మాట్లాడే దేవుడు, లేదా నువ్వు నడిపించే దేవుడు, ఇక్కడ చేరువచ్చిన వాళ్ళందరూ బలపరించండి. నీ వాక్యంలో నీవు పడిపోవు, నీ దేవుని ఆశీర్వాదము, నీ బలము, నీ శక్తిని దయచేయండి. నీ వాక్యం అని ఉంటున్నప్పుడు మా దేవుని శరీరంలో ఉన్న ప్రతి బలహీనత, ప్రతి రోగము, ప్రతి వ్యాధి యేసు నామములో తొలగిపోతుంది. నీ సన్నిధి మాతో ఉంచుకోండి. బలమైన నీ మాటలు మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఒక కుటుంబం ఉంది. ఈ కుటుంబంలో చాలా మంది అన్నదమ్ములు ఉన్నారు. చాలా పెద్ద కుటుంబం ఇది. అయితే ఒక రోజు వచ్చింది. ఏ రోజు అంటే తన పిల్లల ముందర తన తల్లిదండ్రులను భూమి ఎంతో కూడా నిలబెడిచి వారిని చంపివేస్తూ ఉంది. జాగ్రత్తగా వినండి. తన పిల్లలు వయసులో అయినారు, పెద్దవాళ్ళు అయినారు. అందరూ చూస్తూ ఉండగానే భూమి అంతా ఏం జరిగింది? భూమి నిలబెడిచి భూకంపం వచ్చి తన తల్లిదండ్రులందరినీ కూడా ఏం చేసింది? చంపివేసి. వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఈ పిల్లలు చూస్తూ ఉన్నారు. సొంత తల్లిదండ్రులు, జన్మనిచ్చిన తల్లిదండ్రులను అలా భూమి నిలబెడిచి చంపుతూ ఉంటే చూస్తూ ఉన్నారు. కానీ చూడండి పిల్లల దేవుని వాక్యం ఎంత గొప్పదంటే, దేవుడు ఎంత గొప్పవాడంటే, వారు చనిపోయిన తర్వాత ఈ పిల్లలు ఇంకా కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు. అప్పటికే వయసించిన వాళ్ళు వీళ్ళు ఇంకా పెద్దవాళ్ళు అయ్యారు.
పెద్దవాళ్ళు అయిన తర్వాత రాస్తున్నటువంటి కీర్తన ఇది. చూడండి, ఎవరైనా మన తల్లిదండ్రులు ఏమనంటే మనం ఊరుకుంటామా? ఎవరైనా మనకి కాని మాట మాట్లాడితే మనం ఎంత సీరియస్ అవుతాం, ఎంత రియాక్ట్ అవుతాం. కానీ మీరు చూడండి, వీళ్ళ పేరు ఏం పేరంట? పైరాయలు చూడండి, 42వ కీర్తనలో కోరహు కుమారుడు. ఎవరి కుమారుడు వీళ్ళు? అలా చెప్పండి, కోరహు. అందరూ చెప్పండి, కోరహు. ఆ తండ్రి పేరు కోరహు. వారి కుమారుడు చూస్తున్నాగానే దేవుడు వీళ్ళని చంపివేశాడు. వీళ్ళు చాలా పాపం చేశారు అనుకోండి, వీళ్ళు చాలా దేవునికి ద్రోహం చేశారు, వీళ్ళు దేవునికి తిరుగుబాటు చేశారు. అందుకని భూమి నిలబెట్టి వారిని చంపివేసింది. అలా చంపివేస్తున్నప్పుడు వీళ్ళు చూశారు ఎంత కోపం ఉన్నది, ఎంత బాగా ఉన్నది. అయినా సరే చూడండి, రాస్తున్నాడు మొదటి మాట, తొప్పి నీటి వాకుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము రాస్తారా? తన తండ్రిని, తల్లిదండ్రులను, తన పెదనాయనలను, చిన్నాయనలను ఒకటి రోజున 35 మందిని చంపివేస్తే కూడా దేవుని కనపరుస్తున్నటువంటి గొర్రె కుమారుడు మొదటి మాట చూడండి, దుప్పి నీవి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము. దుప్పి అంటే జింక, మొగదాన్ని దుప్పి అంటాం, ఆడదాన్ని జింక అంటాం, అంతే కదా. ఈ దుప్పి దేని కొరకు ఆశపడుతుందంట? నీటి వాగుల కొరకు ఆశపడుతున్నాడు. దేని కొరకు? నీటి వాగుల కొరకు. 15 నిమిషాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన కుటుంబాలు బలపరచబడతాయి. దేవుని వాక్యం చాలా గొప్పది. ఈ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుందంట. ఎందుకని మనం అనుకుంటాము, దాహం విషయంలో మనం ఏమడుగుతాం? దాహం కొరకు నీటిని అడుగుతాం. చూడండి, ఒకసారి యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో కల్వరి శిలువలో యేసుక్రీస్తు వారు ఒక మాట మాట్లాడతాడు. ఏమన్నా తెలుసా? నేను దప్పికొంటున్నాను, నాకు దాహము నీటి ఇవ్వండి అడుగుతున్నాడు. జాగ్రత్తగా ఉండండి, దేవునికి స్తోత్రం. నేను దప్పికొంటున్నాను, నాకు నీటి ఇవ్వండి అడుగుతున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు శిలువలో. వీళ్ళు ఇచ్చారు. వీళ్ళేమిచ్చారు? వీళ్ళు ఇచ్చారు. ఆయన తాగాడు, ఆయన దాన్ని లోపలికి పోయింది. అది తీసుకుని తాగాడు పూర్తిగా. తాగాక విడదమని అవి నీళ్లు ఏంటండి? అది చేదు చిరక అంటే చేదుతో కూడుకున్నప్పుడు పదార్థాన్ని వాళ్ళు ఇచ్చారు. ఈయన అడిగిందేమో నీళ్ళు అడిగాడు, దాహంగా ఉన్నాడు, తప్పికొన్నాడు, కానీ వాళ్ళు ఇచ్చింది మాత్రము నీటిని కాదు. ఇప్పుడు చూడండి, దుప్పి అంట ఈ జింక నీటి వాగుల కొరకు ఆశపడుతుందంట. ఎందుకు ఆశపడుతుంది తెలుసా? చూడండి, దేవాలయ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు దృష్టిలోచున్నది. ఒక దుప్పి. మనం అనుకుంటాం మనుషులే కదా నీటిని అడుగుతారు, నీటి ఏమో అని అడుగుతాం కదా. ఒక నీళ్ళంటే ఏమో గ్లాస్ అని అడుగుతాం, కానీ దుప్పి కూడా అడుగుతుందా? దుప్పి ఆశపడుతుందా? జంతువులు కూడా నీటి బాగులకు ఆశపడతాయి. ఎందుకంటే మొదటి మాట నేను చెప్పాలని ఎందుకనుకుంటానంటే, యోహాను సువార్త 4వ అధ్యాయంలో 6వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు నడుచుకుంటూ ఒక 12 కిలోమీటర్ల ఒక గ్రామానికి వెళ్ళాడు. ఎందుకన్నాడు తెలుసా? సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. చాలా మంది ప్రజలు వారి సమస్యల్లో, వారి కుటుంబాల్లో వారు దేవుని నమ్మకోకుండా, దేవుని తెలుసుకుంటున్నా ఇష్టానుసారంగా జీవిస్తూ వారు పదులమైన సందర్భాల్లో దేవుడు తను నమ్ముకుంటే బాగుంటుంది, వీళ్ళు ఈ గ్రామంలో ఒక్కరు కూడా యేసుక్రీస్తు తెలియదని 12 కిలోమీటర్లు యెరూషలేము నుంచి సమరయ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ఊరి పేరు సుకారు. ఏ పేరు? సుకారు అని ఊరికి వెళ్ళాడు. 12 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాడు. మీరు చూడండి, చాలాసార్లు మనం అనుకుంటాం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనం రాలేము. తెలుసు తెలియదు, నేను దేవుడిగా కొన్ని ప్రాంతానికి వెళ్ళాలని అనుకున్నాను, కానీ చాలా ప్రాంతాలకు నేనే వెళ్ళలేకపోయాను. ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత చదవండి ఒకసారి 6వ వచనం, యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము. అక్కడ యాకోబు బావి ఉండెను. అక్కడ ఒక యాకోబు బావి ఉండెను. వినండి, అక్కడ ఒక బావి ఉంది. ఆ బావి ఎవరిదన్నా? యాకోబు బావి. యేసు ప్రయాణం వలన అలసిపోయిన రీతిని ఆ బావి వద్ద కూర్చుండెను. యేసుక్రీస్తు వారు ప్రయాణం చేసి అలసిపోయి ఎక్కడ కూర్చున్నాడంట? బావి దగ్గర కూర్చున్నాడు, కానీ నీళ్ళు మాత్రం చాలా లోతుగా ఉన్నాయి. ఆయన దాహం ఉన్నాడు. దాహం తీర్చుకోవడానికి నీళ్ళు దొరుకుతాయని చూస్తే ఎక్కడికి ఉన్నాయి? ఆ నీళ్ళు చాలా కిందికి ఉన్నాయి ఆ బావిలో. ఆయన అక్కడే కూర్చుంటున్నాడు. చూద్దాం ఎవరైనా వస్తారేమో. మీరు గమనించండి, ఆయన సృష్టికర్త అయిన దేవుడే, ఆయన జీవన దేవుడే. ఆయన అనుకుంటే తన దాహం తీర్చుకోగలడు. కానీ మీరు చూడండి, ఆయన మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు, కూర్చున్నాడు. సరే ఎవరైనా వస్తారేమో వీళ్ళు అడుగుదామని. బాగా అలసిపోయాడు.
తన 12 మంది శిష్యులు ఆ ఊర్లోకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు తెలుసా? అక్కడే రాయబడి ఉంది, వారు ఆహారం కొనడానికి వెళ్ళారు. హల్లెలూయా. ఆకలి వేస్తుంది, దాహం కూడా వేస్తుంది కనుక వారు ఆహారం కొనుక్కోవడానికి అక్కడే ఉంది కదా. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకోవడానికి ఆ వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఆయన యేసు అర్థం మాట్లాడుతున్నాడు, అబ్బా నాకు దాహం వేస్తుంది, నాకు నీళ్లు ఇవ్వమని అడిగాడు. అయిన తర్వాత తన శిష్యులంట అక్కడ లేకుండా ఆ ఊర్లోకి వెళ్ళాడు. త్వరగా మనం ఏదైనా కొనుక్కొని ఏదేమనుకో రావాలా, ఆహారం భోజనం తీసుకొని రావాలి. సరే మాట్లాడుతూ ఉంటే ఏం జరిగింది తెలుసా? ఆ వెంటనే అయ్యా నేను మీకు నీళ్ళు ఇవ్వలేను, ఎందుకంటే ఈ బావి చాలా లోతైనదని చెప్తుంది. ఈ బావి చాలా లోతైనది. మన జీవితంలో మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది, మనం చాలా లోతులోకి వెళ్ళిపోవాలా. మనం ఏదో జీవిస్తున్నామని జీవించినట్టు కాదు, కానీ ఏదో సుఖంగా బ్రతుకుతున్నామని కాదు, కానీ మనం చాలా లోతులోకి వెళ్ళిపోవాలి. అంటే చాలా కష్టపడాలి. చాలా కష్టపడితే మనకి ఏమొస్తుంది? దేవుని కృప, దేవుని ఆశీర్వాదము వస్తుంది. అయ్యా ఈ బావి చాలా లోతైనది కనుక నేను నీకు ఇవ్వలేను అని చెప్తుంది. ఇక్కడ పూర్వ కుమారుడు రాస్తూ ఉన్నాడు, దుప్పి నీటి బాబుల వరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం కూడా ఆశ. మర్చిపోయాడు, తన తండ్రిని చంపాడు, తల్లిని చంపాడు, అందరూ చనిపోయారు. ఇదేం మనసులు పెట్టుకోలేదు. దేవుని యొక్క గొప్పతనాన్ని తన కుమారుడు తన పిల్లలు ఎంత కనబడుతున్నారో చూడండి. నువ్వు మా నాన్నవాళ్ళు మా కళమందరిని చంపివేశావు కాబట్టి నువ్వు మాకు దేవుడే కాదని వారు విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. నువ్వు మా కళమందరిని మా తల్లిదండ్రులను భూమి నిలబెట్టి వారిని చంపివేస్తుంటే మేము చూసాం కాబట్టి నువ్వు దేవుడే కాదని వాళ్ళ దేవుని మీద అసహ్యం పెంచుకోవచ్చు, కోపం పెంచుకోవచ్చు, కానీ వారు పెంచుకోలేదు. వెళ్ళమంటారు తెలుసా? దుప్పి ఎలాగైతే ఆశపడుతుందో నీటి కోసము, అలాగే మేము నీ కొరకు ఆశపడుతున్నాము ప్రభువా. హల్లెలూయా. దేవుని మీద అలాంటి ప్రేమ అనుకున్నాడు. తల్లిదండ్రుల కంటే ఎక్కువైన ప్రేమ అతను చూపిస్తున్నాడు. చూడండి, బైబిల్ రాయబడింది, దీర్ఘాయుష్మంతుడుగా నీకు ఉండాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలని బైబిల్ చెప్తుంది. కానీ ఈ కుమారుడు తన తల్లిదండ్రుల కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. నీ కొరకు ఆశపడతాను ప్రభువా, నీ కొరకు ఆశపడమంటే ఇప్పుడు నీ సన్నిధికి వస్తామని. తర్వాత ఎందుకు రాయబడింది తెలుసా అన్నమాట? ఈ దుప్పి అంట ఎందుకు నీటి వాముల కోసం ఆశపడుతుంది? దుప్పి ఎంత ఉంటుంది? జీవితం ఎంత ఉంటుంది కదా, ఒక మేక కంటే ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. మా అంటే ఎంత ఉంటుంది అనుకోండి, 8 అవుతుంది. ఎంత అవుతుంది? అప్పుడే బిల్లు అవుతుందా? కాదు తప్పిందా? ఎన్ని అవుతుందా? అంతే. ఒక దుప్పి కానీ, ఒక చిప్ప కానీ, ఒక మేక కానీ, ఒక పొట్టెలు కానీ ఎన్ని అవుతుంది? 1 మందినే 1 లీటర్ వచ్చింది. అయిపోయి 1 లీటర్ తాగి 9 తాగిందంటే అయిపోయి దాహం తీరుతుంది. ఎందుకని అవి తీసుకునేటువంటి ఆహారంలో ఆకులు కొమ్మలు ఉన్నాయి కాబట్టి దాంట్లో శాతం ఎక్కువ ఉంటుంది. కానీ ఈ దుప్పి అంట దేనిలో కాశపడుతుందంట? నీళ్ళ కొరకు కాదు, నీటి వాగుల కొరకు అయిపోయింది. నీటి వాగులు, వాగు అంటే నవ్వులు పారేసిన ఏరు అంటారు. ఆయన ఏం చేస్తున్నా పోయింది మనం ఆలోచన చేయాలి. అందుకని దేవుని వాక్యం వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని వాక్యం ఎందుకు అలా రాయబడింది అర్థం చేసుకోవాలి. దానికి కావాల్సింది కొంచెం నీళ్ళే, కానీ ఆయన అడుగుతుంది ఏంటంటే నీటి వాగులు కావాలంట. ఏం చేసుకుంటుంది నీటి వాగులు? ఇలాంటి ఆలోచన మనకు రావాలి. అది ఏం చేసుకుంటుందో తెలుసా? మొదటి లక్షణం, తను చనిపోయే సమయంలో తనని తోడేలు కానీ, పులి కానీ, సింహం కానీ వెంటబడుతున్న సమయంలో అప్పుడు అడుగుతున్న దేవుని ఏమని? ప్రభువా నాకు నీటి వాగులు కావాలి. ఎందుకు తెలుసా? దాహం తెచ్చుకోవడానికి కాదు. అలవే చెప్పండి, దాహం వేస్తుంటుంది, ఆకలి వేస్తుంటుంది, కానీ దాహం తెచ్చుకోవడానికి కాదు, తన ప్రాణం కాపాడుకోవడానికి. దేవుని స్తోత్రం. ఎందుకు తెలుసా? ఈ నీటి వాగులు పెడితే ఆ దుప్పి ఆ నీటిలో దూకి దాచిపెట్టుకుంటుంది. ఎవరు కనబడకుండా ఆయన వెంబడిస్తున్నా సింహం కానీ, పులి కానీ, తోడేలు కానీ, క్రూర జంతువుల నుంచి తన ప్రాణాన్ని తప్పించుకోవడానికి, కాపాడుకోవడానికి దేవుని అడుగుతుంది. ఏమడుగుతుంది? నీటి వాగులు. తను ఏ వారు సమరయ స్త్రీని అడుగుతున్నాడు దాహం తీర్చుకోవడానికి, కానీ వారి శిల్పులు కూడా అడుగుతున్నాడు దాహం తీర్చుకోవడానికే. కానీ సమరయ స్త్రీ అంటుంది, అయ్యా ఈ బావి చాలా చదవ ఒకసారి కంటిన్యూషన్. యోహాను రాసిన సువార్త
4వ అధ్యాయం. నా సమరయ స్త్రీ యూదుడవైన నీవు, ఆ సమరయ స్త్రీ యూదుడవైన నీవు, సమరయ స్త్రీనైన నన్ను దాహమునికిమ్మని ఎలా అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునికిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. నాకు నీళ్ళు నేను అడిగి ఇవ్వలేను, అయినా మీరు యూదులు కదా, మేము సమరయ్యం కదా, మీరు హై క్యాస్ట్ కదా, మేము లో క్యాస్ట్ కదా, మేము తక్కువ కులం వాళ్ళము, మీరు ఎక్కువ కులం వాళ్ళు కదా, మీరు మేము సాంగత్యం చేయం కదా, సాగలేకపోతే సహవాసం మాట్లాడుకోం కదా, ఒకరింటప్పుడు రాదు కదా, అయినా మీరు అంత పెద్దవాళ్ళు ఏంటి నన్ను మీరు అడుగుతున్నారు అని చెబుతారు అంటున్నాడు. నేను అడిగేవాడు ఎవడో నీకు తెలిస్తే నువ్వేం చేస్తావంట, నువ్వు జీవపు జలాన్ని దేవుని దగ్గర ఒక ఓరమని అవుతామని చెప్తున్నాడు. అడిగింది ఏమో కానీ ఇప్పుడు అంటున్నాడు ఆరు నీళ్ళు దేవుని దగ్గర అడగాలని చెప్తున్నాడు. అవి ఏ నీళ్ళు అంట, జీవజలం. ఏ జలం అది? జీవాన్ని ఇచ్చే జలం, రక్షణ ఇచ్చే జలం నీరు. ఇప్పుడు ఆశ్చర్యం వస్తుంది, చదవండి, కంటిన్యూ చెప్తున్నాడు. అప్పుడు ఆ స్త్రీ అయ్యా ఈ బావి లోతైన వినండి. మొదటి మాటేమో మీరు మేము అడగకూడదు కదా, నీవు మమ్మల్ని అడగకూడదు కదా, మేము తక్కువ కులం ఉన్నాం కదా, మీరు పెద్దవాళ్ళు కదా అని మొదటి మాట చెప్పింది. రెండవ మాట, అయ్యా ఈ బావి లోతైనది, చాలా లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే. ఈ బావి చాలా లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే. ఆమె ఎందుకు వచ్చింది అక్కడికి? ఆమె నీళ్ళ కోసం వచ్చింది, ఆమె చదువుకోవడానికే వచ్చింది, ఆమె తీసివచ్చు కదా. ఆమె ఏమంటుంది తెలుసా, నీకు చేసుకోవడానికి నీ దగ్గర ఏమి లేదే, తాడు లేదు, బిందె లేదు, ఏది లేదే అని అడుగుతుంది. అప్పుడు చూడండి, ఆ జీవజలం నీకు ఎలాగ దొరుకును, ఆ జీవజలం నీకు ఎలాగ దొరుకును, తాను తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయన అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును నేనిచ్చు నీళ్లు త్రాగువాడు, వాడు ఎప్పుడునో తప్పికొన్నాడు. చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు తెలుసా, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడు మరణ తప్పికొన్నాడు, కానీ నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు వారి ఎన్నడికి తప్పికొన్నాడు చెబుతూ, నేను వారికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవములకై వారిలో ఊరని నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. నీళ్ళు ఇస్తాను, అది జీవాన్ని ఇస్తుంది. ఆ జీవం ఎలా ఉందో తెలుసా, ఒక నీటి బుగ్గ ఎలాగైతే ఊరుతూ ఉందో అలాగే ఊరుతుంది. దేవునికి స్తోత్రం. నీ కుటుంబం దేవుడు అలాగే జీవిస్తాడు. సమరయ స్త్రీ జీవితం ఏంటంటే అది ఒక వేష. ఆమె అందరితో పాటు రాదాము, ఆ బావి దగ్గరికి అందరితో పాటు వస్తే ఆమెను కించపరుస్తారు, ఆమెను దూషిస్తారు, ఆమెను అసహించుకుంటారు. అందుకని ఎవరు లేనప్పుడు ఆమె వస్తుంది అక్కడికి. అందరి ముందు వచ్చి బావిలో నీళ్ళు తీసుకుని పోలేదా, ఎందుకని ఆమె పరిస్థితి బాగాలేదు, ఆమె ఒక వేష వృత్తిలో ఉంది. ఆమెను చాలా మంది కించపరుస్తారు, అవమానపరుస్తారు, ద్వేషిస్తారు, వీలైతే కొట్టి చంపేస్తారు కూడా. కాబట్టి ఎవరు లేనప్పుడు ఆ బావి దగ్గరకు వచ్చింది. కానీ యేసయ్య కూడా అక్కడికి వచ్చాడు. ఎందుకో తెలుసా, ఆమె కోసమే వచ్చాడు. హల్లెలూయా, ఆమె కోసమే వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నువ్వు దేవునికి కనపడాలి, దేవునికి కనపడాలి. అనుకుంటాం మనం దేవునికి కనపడతామని, దేవుడు నిన్ను ఖచ్చితంగా చూస్తాడు. అయితే ఈ దుప్పి ఎందుకు అలా అడుగుతుందంటే, దేవా నా ప్రాణం కాపాడుకోవడానికి నాకు నీటి వాపులు కావాలి. దేవుడు అనుకుంటాడు, ఎందుకు తాగిని కొన్నింటే కదా, ఎందుకు వాపులు అడుగుతుందంటే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి. ఈ లోకంలో మనం జీవిస్తున్నది తినడానికో దానికో తాత్కాలికమైనటువంటి కాదు, కానీ మన జీవాన్ని కాపాడుకోవడానికి. మన నీటి ఊట అది ఏం చేస్తుందంట, పొరుగుతూ ఉందంటే మన పిల్లలు మన కుటుంబం దీవించబడతారని. దావీదు మహారాజు అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. యేసయ్య అంటున్నాడు, ఆ ఊట ఎలా ఉన్నదంట, నీటి బుగ్గగా ఊరుతూ ఉందని చెప్తూ ఉన్నాడు. నీ కుటుంబం దేవుడు దీవించాలంటే నువ్వు దేవుడి కొరకు ఆశపడి నువ్వు దేవుడి సన్నిధికి రావాలి. అప్పుడు దేవుడు నీటి వాగులు చూపిస్తాడు నీకు. దేనికి? దుప్పికి చూపించిన తర్వాత నీటిలోకి దూకి అది దాచిపెట్టుకుంటుంది. ఎవరికి కనపడదు, ఎవరికి కనపడదు, ఏ శత్రువుకు కనపడదు, అలాగే ఉంటుంది. ఈ శత్రువు వచ్చి చూస్తూనే ఉంటుంది, కానీ ఇది మాత్రము కనపడదు. ఎందుకు తెలుసా, అది దాచిపెట్టుకున్న స్థలం నీరు. ఏంటి దాచిపెట్టుకున్న స్థలము? నీరు. నీరు పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు ఏది కూడా ఏమి చేయదు. అనారోగ్యం, రోగము, అప్పులు, సమస్య, ఎరుపులు, శోధనలు, ఆటంకం, క్రమము, ఇది ఏది కూడా నేను ఏమి చేయలేదు.
కారణము నువ్వు దాచుకున్న స్థలము పరిశుద్ధాత్ముడే. ఆయన పూర్వకుమారుడు రాస్తాడు, దేవాన్ని కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. రెండవ మాట అక్కడ ఉంది చూడండి, జీవం గల దేవుని కొరకు నా ప్రాణము కృష్ణపడుచున్నది. జీవం గల దేవుడు ఎవరైనా నీ దేవుడు ఎవరు? నీవు జీవాన్ని ఇచ్చేవాడు. ఎప్పుడో మేము నేను జీవాన్ని కోల్పోయి చనిపోవలసిన వాడు. ఎప్పుడో ఈ లోకంలో నువ్వు మన చరిత్ర ముగించుకోవాల్సి ఉంది. ఆయన నీకు జీవం ఇచ్చాడు, నీకు ఆయుష్ ఇచ్చాడు. ఒక దశలో ఈ ప్రపంచమే అతలాకుతలం అయిపోయింది కదా. కరోనా వైరస్ అనే ఒక వ్యాధి వచ్చి అనేక మందిని, మన బంధువులని, మన ఇరుగు పొరుగు వారిని, మన స్నేహితులను చంపివేసింది కదా. తన కళ్ళ ముందునే తన తల్లిదండ్రులను ఎలాగైతే భూమి చంపివేసిందో అలాగే మన కళ్ళ ముందునే ఎంతో మందిని ఈ వైరస్ చంపివేసింది. మన కళ్ళ ముందు రోజు ఎంతో మంది చనిపోతున్నారు, కానీ మనం చనిపోలేదు. మనం తెలుసా? మనం పరిశుద్ధాత్మ కాపులో మనం ఉన్నాం. హల్లెలూయా. జీవమైన దేవుడు నా ప్రాణము కృష్ణగురించున్నదని రాయబడింది. మొదటి తిమోతి పత్రిక 4:10 అక్కడ పౌలు రాస్తాడు చాలా అద్భుతమైనటువంటి మాట. మొదటి తిమోతి పత్రిక మన టైం తక్కువ. మొదటి తిమోతి పత్రిక 4:10 మనుషులందరికీ రక్షకుడును, మనుషులందరికీ రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఇచ్చి ఉన్నాము కనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. మనుషులందరికీ ముఖ్యంగా విశ్వాసులకు యేసుక్రీస్తుడు అన్నటువంటి మనకు ఏంటంట ఏమిస్తారంట? నిరీక్షణ ఇస్తాడు. ఎందుకని మనం ప్రయాసపడి మనం దేవుని దగ్గరికి రావాలి. దేవుని సన్నిధికి రావడం అంటే ఈజీ కాదు. మీరు అనుకోవచ్చు, ఏదో బ్రష్ చేసి స్నానం చేసి టిఫిన్ చేసి రెడీ అయిపోయి వెళ్ళిపోవచ్చు అనుకోవచ్చు. అంత ఈజీ కాదు, అంత సాధారణమైనటువంటి క్రియ అయితే కానీ చాలా కష్టతరమైంది. నువ్వు ఎంతో ప్రయాసపడితే కానీ దేవుని దగ్గరికి రాలేవు. మనం అనుకుంటాం పక్కనే వెళ్ళిపోతుంది, అది చాలా కష్టం. అందుకే పౌలు అంటున్నాడు, మీరు ప్రయాసపడి నిరీక్షణ కలిగి ఏం చేయాలంట? దేవుని సన్నిధికి రావాలి. అప్పుడు దేవుడు మీ కార్యాన్ని, మీ శత్రువును, మీ సమస్యను, మీ ఆటంకాన్ని, ప్రతి విధమైనటువంటి నిట్టూర్పును ఆయన తీసివేసి దేవుడు వరాన్ని అనుగ్రహిస్తాడు. ఈ శత్రువు పారిపోయిన తర్వాత ఈ దుప్పి లేచి బయటకు వస్తుందంట. నీళ్లు రాదు తెలుసా? దేవుడు అనుకుంటాడంట బయటకు వచ్చిన తర్వాత అయినా దాహం గుర్చుకుంటుందేమో అనుకుంటే ఇదేం చేస్తుందంట? నీళ్లు తాగదంట. హల్లెలూయా. అలాగే దాహం కలిగి ఉన్నప్పటికీ కూడా మరలా తన నివాసానికి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాహం తీర్చుకోవచ్చు కదా, కానీ దాని దాహం అదిగా, దాని దాహము అదిగా. ఎందుకంటే తను బ్రతికితే తన పిల్లలను బ్రతికించుకోగలదు, తన కుటుంబాన్ని బ్రతికించుకోగలదు. దుప్పి ఈ పొగ దుప్పి ఒక పెళ్లి యజమానికి సాదృశ్యంగా ఉంది. తన ప్రాణం ఎందుకు పడుతుందంటే తన కోసం కాదు, తన కుటుంబం కోసం, తన పిల్లల కోసం. యేసు వరకు చూడండి, తాగమన్నాడు, కానీ ఇప్పుడు అంటున్నాడు ఏమని? నేనించు నీళ్ళు తాగువాడు ఎప్పటికీ తప్పికొన్నాడు. నీళ్ళు తాగాడు యేసు. ఇప్పుడు అంత సమయం అయిపోయేంత వరకు నీళ్ళు తాగలేదు. దాహం ఉన్నాడు, ఆకలి అవుతుంది, కానీ తన దాహం అది కాదు, తన ఆకలి అది కాదు. మనల్ని కాపాడాలి, మన దాహం తెచ్చడానికి, మన ఆకలి తెచ్చడానికి, మనల్ని బతికించడానికి, మనల్ని కాపాడడానికి ఆయన లోకానికి వచ్చాడు. తర్వాత అంటున్నాడు కండిషన్ 4వ అధ్యాయము, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిడిని పిలుచుకొని. ఇప్పుడు అంటున్నాడు యేసు ప్రభు. సమరస్త్రీ ఏమంటుంది? మీరు హై కాస్ట్ వాళ్ళు కదా, నన్నది అడుగుతున్నావు. రెండవ మాట, ఈ బావి చాలా లోతైంది కదా, నీ దగ్గర ఏమి లేదే. మూడవ మాట యేసయ్య అంటున్నాడు, నువ్వు వెళ్ళి నీ పెనిమిడిని పిలుచుకొని చెప్పాడు. జాగ్రత్తగా వినండి, 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. నీ భర్తను వెళ్ళి పెంచుకోరమ్మంటే ఏమంటున్నావా? ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా, ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడు. ఆ స్త్రీ అంటుంది, అయ్యా నాకు భర్త లేడయ్యా అంటుంది. యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. సరే, నాకు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లు ఉండేది. వినండి, నీకు 5 మంది భర్తలు ఉన్నారు. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు, భర్త కూడా నీ భర్త కాదు. సత్యమే చెప్పితేమని. ఎందుకంటే ఆ మాట చెప్పాడు? నీళ్ళ సందర్భం ఏంటి? భార్య భర్తల సంబంధం ఏంటి? ఏమన్నా సంబంధం ఉందా? కానీ దేవుడు ఎందుకు చూస్తాడంటే నీ హృదయాన్ని దేవుడు పరీక్షిస్తాడు. నువ్వు నేను చేసినటువంటి తప్పును కానీ దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే కదా దేవుడు మనల్ని తన హృదయంలో స్థానాన్ని ఇస్తాడు. అమ్మా, నీ భర్త తీసుకున్నప్పుడు అంటే నాకు భర్త లేడయ్యా. సరే, నీ భర్తగా చెప్తున్నావు కానీ నీకు 5 మంది భర్తలు ఉన్నారు. ఇప్పుడు ఒక భర్త ఉన్నాడు, అతను నీ భర్త వెంటనే సత్యమే చెబుతుంది అని చెప్తుంది. హల్లెలూయా. ఎంత గొప్ప స్త్రీ అండి,
చాలా మంది అంటారు ఈ అమ్మాయి తప్పు చేసింది, ఈ అమ్మాయి వేష, ఈ అమ్మాయి రచించాలో అంటారు. కానీ దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. ఆమె బలహీనతను దేన్ని చూడలేదు. అలాంటి స్త్రీని కూడా బలమైనటువంటి సత్యం చెప్పావు ప్రభు, అప్పుడు ఇష్టపడుతున్నాడు దేవుడు. తన హృదయంలో నుంచి దేవుని యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తుంది. నువ్వు సత్యం చెప్పావు. చాలా మంది అలా ఎప్పుడు చెప్తారా? రేపు దొంగతనం చేశామంటే నేను దొంగతనం చేశాను చెప్తారా? ఎందుకని వాడు ఒప్పుకుంటే వాడు శిక్షను అనుభవించాలి. నేను ఈ పని చేశామంటే ఆవిడ నేను చేశానని చెప్తాడా? చెప్పడు. కానీ సమరయ స్త్రీ ఎంత గొప్పది అంటే యేసు ప్రభువా నువ్వు సత్యమే చెప్పావు, నిజమే, నా పరిస్థితి ఇది, అందుకే ఈ సమయంలో నేను వచ్చాను. బైబిల్ అయిపోయిన సమయం 6 గంటలు, విడుదల కార్యక్రమ ప్రకారం 6 గంటలు, సాయంత్రం 6 గంటలంటే మీరు ఆలోచన చేయండి. అది మనకు స్టార్ట్ చేసిన వచ్చేసరికి 3 గంటలు అయింది. 6 గంటలు అంటే ఆ సాయంత్రం కొంచెం రాత్రి అయిపోయినట్టే. ఇప్పుడు కూడా మనకు 6 అయితే రాత్రి అవుతుంది కదా, ఆ టైంలో వచ్చింది. వీళ్ళకి ఒక్కటే ఎవరైనా సరే ఆడవాళ్ళు అంత ఉద్యోగం వేరే. కానీ ఆమె సమస్య ఏంటంటే ఎవరి కంట పడకుండా నేను నీళ్ళు తెచ్చుకోవాలి. కానీ యేసు క్రీస్తు వారి కంట నాయకులను చూడండి. 42వ అధ్యాయంలో దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేది. 42వ కీర్తన 2వ వచనంలో ఉంది. ఏమైంది? దేవుని సన్నిధిని నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేదను. నేను ఎప్పుడు రావాలి, ఎప్పుడు కనపడాలి. ఎవరు కనపడాలి? దేవునికే. హల్లెలూయా. దేవునికి సన్నిధిని రావడం ద్వారా నువ్వు దేవుడికి కనపడుతున్నావు. అందుకే దేవుని సన్నిధికి రాకుండా అనుకోకూడదు. ఎందుకంటే తెలుసా, నీవు ఆయన కనపడుతున్నావు. ఆయన చూసే సమయం అదే. అక్కడ రాయబడిన మాట పూర్వకుమారుడు నేను దేవుని సన్నిధికి ఎప్పుడు వస్తాను అంటే ఎప్పుడు రావడం లేదు. చాలా కాలం నుంచి రావడం లేదు. మీరు ఆయన దగ్గరికి అయితే ఆయన దగ్గరికి వెళ్ళొద్దు, ఆయన ఆనందించవద్దు, ఆయన కనపరచవద్దు అని చెప్తున్నారు లేవీయులు. వీరు కూడా లేవీయులే. మోషే చిన్నవి కూడా వీళ్ళ ఆయన కోరవనేవాడు, నేను కూడా యాజకుడు కావాలా, నేను కూడా మోషేలాగా అహరోనులాగా యాజకత్వం చేయాలని చెప్పేసి దేవుడికి వ్యతిరేకంగా ఆ కార్యాన్ని చేయడం ద్వారా వారిని భూమి మీద చెప్పేసి ఆయన అందరూ చెప్పారు రేపు మీరు వెళ్ళబోతున్నంటే వాడు దేవుని సన్నిధికి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు అంటున్నాడు నేను దేవుని సన్నిధికి ఎప్పుడు వస్తాను, దేవుని సన్నిధిలో ఎప్పుడు కనపడతాను. దేవునికి కనపడాలి. మనం మనుషులు కనపడాల్సిన పని లేదు. మన సమస్యలు, మన ఇరుకులు, మన బలహీనతలు దేవుని సన్నిధికి వస్తే దేవుడిని చూస్తాడు. అప్పుడు దేవుడు నిన్ను సేవ చేస్తాడు. ఈ దుప్పి తన ప్రాణం కాపాడుకోవడానికి దేవుడిని అడిగింది. ఎవడైనా దుప్పి నీటి వాపల కొరకు ఆశపడినట్లు దేవాన్ని కొరకు నా ప్రాణంలో ఆశపడుతుంది. నా ప్రాణం కాపాడుకోవడానికి ప్రభావ, నా దాహం తెచ్చుకోవడానికి కాదు, నా ఆకలి తెచ్చుకోవడానికి కాదు, నా అక్కర్లు, నా అవసరం దీంట్లో నేను నమ్ముకోలేదు ప్రభావ. నా కుటుంబాన్ని కట్టుకోవడానికి, నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణాన్ని కొట్టుకుంటే వాళ్ళు ఏం ప్రయోజనము? అన్ని సంపాదించుకుంటాం కానీ నీ ప్రాణాన్ని కోల్పోతే నీకేం ప్రయోజనం ఉందా? అందుకని దేవుని సన్నిధికి నేను రావాలి. దేవుని సన్నిధిలో దేవునికి కనపడాలి. ఎవరు కనపడాలంట? దేవునికి కనపడాలి. చూడండి 3వ వచనంలో వారు నానాటికి బలాభివృద్ధి పొందుతున్నారట. నానాటికి ఏమవుతున్నారట? బలాభివృద్ధి. నీ దేవుడు ఏమాయని వారి నిత్యము నాకు అందుతుండగా దీవరాత్రులు నా కన్నీళ్ళు నాకు అన్నపానంగా అయ్యింది. నీ దేవుడు ఏమయ్యాడు? ఆయన దేవుడు మీ నాయన చంపింది ఆయనే, మీ అమ్మని చంపింది ఆయనే. నువ్వు చర్చికి ఏం ప్రయోజనము? మీ దేవుడు ఏమయ్యాడు? అసలు మీ దేవుడు కాపాడలేదా? ఇలా అంటుంటే ఏమంటున్నాడు? నా కన్నీళ్ళే నాకు అన్నము నీళ్ళు 2 కన్నీళ్ళు అయిపోయాయి. చాలా మంది ఇలా జీవిస్తున్నారు. చాలా మంది తన కన్నీళ్ళ చేతనే వారు తన బ్రతుకుని, తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అది దేవునికి తెలుసు. అందుకే దేవుడు చెప్తున్నాడు నా సన్నిధిలో కనపడినప్పుడు చూడ ఒకసారి ఒక మాట రాయబడింది. జన సమూహంతో పండుగ చేయించున్న జన సమూహంతో నేను వెళ్ళిన సంగతి. ఎక్కడికి వెళ్ళాడట? దేవుని సన్నిధికి. సోదరులను మన జాగ్రత్తగా వినండి. జన సమూహంతో పండుగ చేయించున్న సమూహంతో నేను సంగతిని సంతోషము కలిగి వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసి దేవుని సన్నిధికి వెళుతున్నాడు, దేవుని మందిరానికి వెళుతున్నాడు. తనతో పాటు తన పిల్లలని, తన కుటుంబాన్ని కూడా నడిపిస్తున్నాడు. చాలా సందర్భాలు చూడండి. ఇటువైపు భర్త, ఇటువైపు భార్య ఉండరు. ఇటువైపు భార్య ఉంటే భర్త కూడా ఉంటాడు, చర్చిలో ఉంటాడు. అటువైపు పిల్లలు ఉన్నారు, ఎక్కడో ఉంటారు. నిజంగా నీ కుటుంబం అంతా దేవుని సన్నిధికి వచ్చామంటే దానికి ఆశీర్వాదం ఇవ్వబడి లేదు. గొడవలు కూడా రాస్తున్నాడు నేను దేవుని పొందడానికి నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకున్నాను. నా ప్రాణంలో కరిగిపోతున్నది. హల్లెలూయా. నాకు ఏం అవసరం లేదు. నా భార్య
నేను నా పిల్లలు దేవుని సన్నిధిలో కనబడుతున్నాము, నాకు ఏది కూడా అవసరం లేదు, నా అవసరంలో నా అక్కర్లో దేవుడు నాకు సహాయం చేస్తాడు. పూర్వ కుమారుడు రాస్తున్నాడు మాట. చాలా గొప్పవాడు, చాలా గొప్పవాళ్ళు. ఆ పిల్లలు ఎంత మంచి వాళ్ళంటే బైబిల్ చెప్తుంది చాలా మంచి విశ్వాసం వాళ్ళు, ఏ మనసులు పెట్టుకోలేదు. దేవుడు ఆ సమయాన్ని అలా చేశాడే కానీ మమ్మల్ని విడిచిపెట్టలేదు. మా తల్లిదండ్రులు మాకు దూరం చేశాడే కానీ మమ్మల్ని విడిచిపెట్టలేదు. నాకు చాలా ఇష్టమైనటువంటి వాక్యమే, చాలా ఇష్టమైనటువంటి వాక్యం. నాకు తల్లిదండ్రులు లేకపోయినా దేవుడు ఏం చేశాడు, నాకు విడిచిపెట్టలేదు. అందుకే ఆ కుమారుడు కూడా దేవుడిని విడిచిపెట్టలేదు. చిన్నతనంలో మేము కూడా మా తల్లిని అలాగే కోల్పోయాం. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. నాకు అనిపించేది ఫస్ట్లో ఏంటమ్మా దేవుడు మా తల్లి లేకుండా చేశాడు, ఇంత అన్యాయస్తుడేంటి అనిపించింది. నా చిన్నతనంలో ఎన్నోసార్లు నేను ఏడ్చేవాడిని, ఏంటి ఇంత అన్యాయస్తుడేంటి, అసలు ఏంటి నాకు ప్రేమ ఏమి ఉండదా, నీకే మనసే ఉండదా, చిన్న పిల్లలు సరిగ్గా తిండి ఉండదు, బట్టడానికి బట్టలు లేవు, ఏం లేవు, ఇంత ఇబ్బంది పడుతున్నాము, ఏం దేవుడు అని కొన్ని వేల సార్లు నేను అనుకున్నవి ఉన్నాయి. కానీ దేవుడు ఎందుకు గొప్పవాడో తెలుసా, నీ తల్లిదండ్రులు దూరం అయినా సరే నీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. నిజం చెప్తున్నాను నేను, నాకు చాలా ఇష్టమైనటువంటి వాక్యం. దుప్పి నీటి లోపలికి తిరగే ఆశపడుతుందో అలాగే మనం దేవుని కొరకు ఆశపడి తల్లిదండ్రులకు దూరం అయిపోవచ్చు, నీకు కావాల్సిన వాళ్ళకి దూరం అయిపోవచ్చు. కానీ దేవుడు నిన్ను చూస్తాడు. ఆయన నువ్వు రావాలని తెలుసా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన నువ్వు కనపడతావు, నువ్వు కనపడతావు. ఆయన చదువుతున్నాను నేను 5th క్లాస్ 10 years. మా బాబా ఒక అంతా 6 ఏళ్ళు ఉంటాయంటే మా చెల్లెలు, మా వాళ్ళకి 17 ఏళ్ళు ఉంటాయి. 30 ఏళ్ళు అయింది ఈ సంవత్సరానికి చనిపోయి. చాలా చిన్న పిల్లలు. ఆయన నాకు అనిపించేది, దేవా ఇప్పుడు అనిపిస్తుంది నాకు, నువ్వు ఎంత గొప్పవాడు కాకపోతే దుప్పి ఎలాగైతే తనను కాపాడుకున్నావు అలాగే నేను మమ్మల్ని కాపాడు, అలాగే మమ్మల్ని పోషించావు, అలాగే మమ్మల్ని నడిపించావు. ఆ రోజు మేము ఎంత స్ట్రగుల్స్ అనుభవించాము, ఎన్ని ఇబ్బందులు అనుభవించాము, అసలు కట్టుకోవడానికి బట్టలు. మా సమాజాన్ని నేను వెళ్తున్నాను, ముష్టపల్లి మా అమ్మ పుట్టిండు, మా సమాజంకి వెళ్తున్నాము, మా బాబుకు బట్టలు ఉన్నాయి, నా అన్నకు బట్టలు ఉన్నాయి, కానీ నాకు బట్టలు లేదు. ఒక డ్రాయింగ్ ఉన్నా నాకు బాబు మొత్తమైన ఉన్నాను నేను, అసలు బట్టలే ఉన్నాను. అసలు ఎంత దరిద్రమైనటువంటి జీవితం అంటే అలాగే పాడి మోసుకొని పోతా ఉంటే అలాగే వెళ్తున్నాను నేను. పాడి అయిపోయిన తర్వాత మన ఇంటికి రాకూడదు కదా, అది మా మేనబాబుల ఊరు కాబట్టి రాకూడదు. మా ఊరికి వెళ్ళిపోవాలి, నడుచుకుంటా ఆ ఎండలో ఆ మట్టి రోడ్లో నడుచుకుంటూ పోతున్నాం. చాలా పెద్ద ఎండ. ఏప్రిల్ గుడ్ ఫ్రైడే అయిపోయిన తర్వాత నవంబర్ చాలా ఎండలు. నడుచుకుంటూ వెళ్తున్నాను. ఎంత వేదన, ఎంత బాధ, కన్నీళ్ళు వస్తున్నాయి, ఏడుస్తున్నా. కానీ ఆ తెలిసి తెలియని వయసులో నడుచుకుంటూ 6 దాకా ప్రయాణించండి. మధ్య వచ్చిన తర్వాత మా చిన్న ఆయన మా పిన్ని మమ్మల్ని సైకిల్ తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో ఒక షర్ట్ గురించి తన దగ్గర తీసుకుని పోయాడు. నాకు అనిపించింది, ప్రభావ ఇంత కష్టమైనటువంటి జీవితంలో ఉన్న మేము ఉన్నప్పటికీ మమ్మల్ని విడిచిపెట్టింది. ఈరోజు నేను ఎంత కష్టాల్లో ఉన్నా సరే నేను వేసే బట్టలు మాత్రం దేవుడు నాకు ఇక్కడ చూడండి ఇట్లా ఉంటుంది. కలెక్టర్ దగ్గర మాట్లాడతానండి ఫోన్లో, ఎవరు కూడా మాట్లాడారు కలెక్టర్తో. ఈ నంద్యాల కలెక్టర్ ఫోన్లో మాట్లాడతాను, డైరెక్ట్గా మాట్లాడతాను. ఓఎస్టీ కూడా పర్మిషన్ తీసుకోవాలా, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు. కానీ నేను ఫోన్ నుంచి కరెక్ట్గా మాట్లాడతాను, ఎస్పీతో మాట్లాడతాను. ఏదైతే తెలుసా, ఇది దేవుడి సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను. నీకు ఏమి లేకపోయినా నువ్వు దేవుడి మీద కనపడితే ఆయన నీ మీద తన కృపను ఉంచుతాడు. అంతే, నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నలుగురు పిల్లలు నాకు, నన్నే సరిగా పంపించలేకపోయింది కానీ చిన్నతనంలో బాబు కోల్పోయాను, కానీ నలుగురు పిల్లలు నాకు 7 మంది పిల్లలతో గుర్తయిపోయాడు. అయినా సరే నేను భయపడలేదు. ఆనందపూర్ ఉన్నా నాకు అనిపిస్తుంది, ఎలా బ్రతకాలి, ఎలా చేయాలని సాగలేదు, ఎలా బ్రతికించుకుంటావు, ఎలా అర్థం పెడతావని. నేను దేవుని నమ్మకం ఇచ్చాను, దేవుని విశ్వాసం కలిగినాను. 3 చనిపోయిన తర్వాత 4 పిల్లలు మళ్ళీ 2 ఆడపిల్లలు 2 మగ పిల్లలు. దేవుడు ఎంత కృపమైన వాడంటే దేనికి భయపడదు, ఏ రోగానికి భయపడదు, దేనికి ఆరాటపడదు. ఒకటే విశ్వాసం ఏంటంటే తల్లిదండ్రులు లేకపోయినా సరే దేవుడు చేశాడు. సరే తండ్రి ఉన్నాడు కానీ తల్లి లేకపోయినా దేవుడు తల్లిలాగా మమ్మల్ని పోషించాడు. 4 పిల్లలు ఇచ్చాడు. ఈరోజు పిల్లలందరినీ బాగా చూసుకునే కృప దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడు అన్నారా, మీ జీవితంలో కూడా అంతే. మనం దేవుని గురించి ఆలోచనపడాల్సిన పని లేదు, కానీ దేవుడి గురించి బాధపడాల్సిన పని లేదు, కానీ దేవుడిని కనపడితే చాలు ఆయన మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ఎవరికి చెప్పుకోలేదు. వేసి ఆమె 5 మంది భర్తలంట, 6వ భర్త కూడా ఉన్నాడు, కానీ వాడిని భర్త కానీ చెప్తున్నా కూడా నువ్వు సత్యమే చెప్పాలనుకుంటున్నా. ఎంత గొప్పగా చూడండి మీరు. చాలా మంది మంచిది కదబ్బా, ఇవి మంచిదేమో చెప్తున్నారు. ఎవరిని కానీ అలా అనడానికి నీకు అక్కర్లేదు, నీకు అర్హత లేదు. ప్రభు అంటున్నాడు సత్యమే చెప్తున్నావు అంటే ఇప్పుడు అంటున్నాడు ఏమంటే తెలుసా, అబ్బాయి నువ్వు చాలా గొప్పదాని. ఇప్పుడు అంటాను ప్రభు దయచేసి ఒక రిక్వెస్ట్ చేస్తాను. ఒక రిక్వెస్ట్ ఏంటో తెలుసా, నువ్వు నా ఇంటికి రావాలి ప్రభు, నువ్వు మా ఊళ్ళోకి రావాలి ప్రభు అంటూ వస్తారు. ఎవరన్నా
మన అంతస్తు బాగుంటుంది కదా, మన బంధువులకి వెళ్తే వాళ్ళకి ఊరు ఉండాలా, వాళ్ళకి సోపర్స్ ఉండాలా, టీవీ ఉండాలా, మంచి ఇల్లు ఉండాలా, వాళ్ళ దగ్గర గుడిసి అయితే మనకు అది సేమ్లో ఫీల్ అవుతారు. కానీ యేసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి 3 రోజుల గ్రామంలో ఉన్నాడు. అలా ఆ సమయంలో ఆయన ఎద్దకు వచ్చి తమ యుద్ధ ఉండమని ఆయనను వేడుకుంటున్నారు కనుక ఆయన అక్కడ 2 దినములుండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. చూడండి, అలా చెప్పింది చాలా గొప్పవాడిగా. ఇలా మెస్సయ్య ఇలా జీవితాన్ని అంతా నాకు చెప్పడం చెప్తామని అందరూ వచ్చారు, ఆ ఊరు వాళ్ళంతా వచ్చారు. వేసే చెప్తున్నాడు, ప్రభు 2 రోజులు మా ఊర్లో ఉన్నాయి అంటే, సరే ఉన్నాడని చెప్తున్నాడు అంటున్నాడు. నువ్వు చెప్పిన మాటను బట్టి కాక ఇప్పుడు మేము కన్నాడు చూశాం కాబట్టి ఈయన నిజమైన దేవుడు అది మంచి చెప్పింది. ఎవరికి కనపడదు, ఎవరితో మాట్లాడదు, కానీ ఊరికల్లా చెప్పింది. చూడండి, ధైర్యం చేసినట్టు, విశ్వాసం చేసినట్టు. అలా మన పాత జీవితాన్ని మనం కన్నా విడిచిపెట్టాల్సిన సమయం వచ్చినప్పుడు మనం చాలా ధైర్యం వస్తుంది. యేసు క్రీస్తును అట్టి పెట్టుకుని ఉంది. యేసయ్య సమరయిని ఎంత ప్రేమించాడంటే ఆమె ద్వారా ఆ పట్టణంతా రక్షింపబడి ఉంది. ప్రేమైనటువంటి దేవుడు బిడ్డారా, నీ ద్వారా నీ కుటుంబంలో నీ పిల్లలు దీవించబడతారు, నీ ద్వారా నీ పిల్లలు రక్షింపబడతారు. అయితే దేవుని సన్నిధిలో నీవు కనపడాలి. ఎవరు కనపడాలి? దేవునికి కనపడాలి. చెప్పుకోవద్దు. చాలా మంది చెప్తున్నారు, ఏమని చెప్తున్నారంటే నాకు అది లేదమ్మా ఇది లేదమ్మా చెప్తున్నారు. చెప్పొద్దు, నువ్వు దేవునికే చెప్పాలి. దేవుని సన్నిధి గురించి చెప్పుకుంటే ఆయన ఎవరికి చెప్పకూడదు. చెప్తారు ఎవరికన్నా, నువ్వు ఎవరికైనా చెప్పుకున్నావు అనుకో, ఎవరికి అందరూ చెప్తారు. ఒక్కొక్కరంతా నీ బలహీనతలు, నీ సమస్యలు, నీ అక్కర్లు ఏమి కూడా నువ్వు చెప్పుకోవద్దు. ఎవరికి దేవుని సన్నిధికి వచ్చి ఆయన మాత్రమే చెప్పు. దైవ కృప మీతో మీ పిల్లలతో ఎల్లప్పుడూ ఉంటున్నాక తమ మంచి కళ్ళు చూసుకుందాం. ఈ వాసనలో 3 విషయాలు ఉన్నాయి. 3 విషయాలు పరిష్కరించడం మనతో మాట్లాడాడు. మొదటిది, దుప్పి నీళ్ళు రావడం కొరకు ఆశపడినట్లు దేవుడు నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. దుప్పి ఎందుకు ఆశపడుతుంది అంటే దాహం తెచ్చుకోవడానికి కాదు, ఆకలి తెచ్చుకోవడానికి కాదు, తన ప్రాణం కాపాడుకోవాలి. తన ప్రాణం కాపాడుకుంటే తన కుటుంబం కాపాడబడుతుంది. ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, ప్రియమైన సహోదరుడు, ప్రియమైన సహోదరి, ఈ సమయంలో ఒకటే, నీవు నీ కోసం బ్రతికేది కాదు, నీ కుటుంబం కోసం బ్రతుకుతున్నావు, నీ పిల్లల కోసం బ్రతుకుతున్నావు. నీ కుటుంబం కట్టబడాలంటే నువ్వు నీ దేవుని సన్నిధికి, నీ మందిరానికి, నీ పిల్లల్ని, నిన్ను అందరినీ తీసుకుని నువ్వు రావాలి. వాక్యంలో చాలా క్లియర్గా అయిపోయింది. గౌరవ కుమారులు చేసిన ఈ ప్రార్థనను దేవుడు ఆశీర్వదించాడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, నీకు అందరూ దూరం అయిపోవచ్చు, నీకు అందరూ పెద్ద అర్థం చేసుకోవచ్చు, కానీ నీ దేవుడిని ఎప్పుడు విడిచిపెట్టాడు. నీకు అనారోగ్య సమస్య వచ్చినా, నీకు ఇరుకులు వచ్చినా, శోధన వచ్చినా, బాధ వచ్చినా, అవమానం వచ్చినా, నీకు అప్పుల సమస్య అయిపోయినా, నీకు ఏ సమస్య వచ్చినా దేవుడు మాత్రం నేను విడిచిపెట్టాడు. సమరయ స్త్రీ లాంటి ఆ స్త్రీనే దేవుడు అంతగా ప్రేమిస్తే నేను నన్ను ప్రేమించలేడా? తల్లి అయిన మరచి నేను మరొకటి ప్రేమించాను. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో మనం దాచబడినప్పుడు ఏ శత్రువు మనం ఏమి చేయలేము. రెండవది, జీవం గల దేవుని కొరకు మన ప్రాణం దుష్టంగా ఉండాలి, ప్రయాసపడాలి. దేవుని సన్నిధికి వెళ్ళడానికి ప్రయాసపడాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి, ప్రిపేర్ అవ్వాలి. అప్పుడు దేవుడు నీ కష్టానికి తగిన ప్రతిఫలం, నీ ప్రయాస తగిన ప్రతిఫలము ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. మూడవది, మనం చూస్తే దేవుని బిడ్డలారా రాయబడిన మాట తెలుసా, నేను దేవుని సన్నిధికి ఎప్పుడు రావాలి, ఎప్పుడు కనపడాలి. నిజమే, ఎన్నోసార్లు దేవుని సన్నిధిలో కనపడకుండా వెళుతున్నావు, దేవుని సన్నిధికి కనిపించకుండా నేను దాచిపెట్టుకుంటున్నావు. కానీ దేవునికి కనపడినప్పుడు దేవుడు నీ మీద జాలి చూపిస్తాడు, నీ మీద దయ చూపిస్తాడు, నీ మీద ప్రేమ చూపిస్తాడు. సమయాన్ని దేవుని సన్నిధికి కనపడింది. యాకోబు వాక్యం దగ్గర యేసయ్య ఉన్నప్పుడు అదే సమయానికి ఆమె కూడా వచ్చింది. దేవుని కంటపడింది. ఆమె జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు. నీ జీవితం, నా జీవితం అలాగే ఉండాలి. ఆయన కంటికి కనపడాలి. మనం చేయమైనటువంటి దేవుని ఉండాలి. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నువ్వు ఎంత గొప్పవాడునైనా ఎవరు విడిచిపెట్టినా నువ్వు విడిచిపెట్టలేదు. ఎవరు మమ్మల్ని ద్వేషించలేదు. ప్రతి ఒక్కరు మమ్మల్ని అసహించుకోలేదు. ప్రభువా, నీ సన్నిధిలో మేమంతా, మా కుటుంబం అంతా కనపడినట్లు మాకు సహాయం చేయాలి. దుప్పి ఎలాగైతే నీటి వరకు ఆశపడుతున్నావు, నీ వరకు ఆశపడే జీవితాన్ని మాకు అనుగ్రహించని చిన్న ప్రార్థన చేసుకుంటాం. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరుగను, చూడుమునార చేతులలో నిన్ను చెక్కియున్నాను, నీ పాదం తొట్టిల్లనేను నేను
నిన్ను కాపాడుతాడు కుముకుడు నిధులకు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును ముదికి వచ్చే వరకు ఎత్తుకొని ముద్దాడును సంత పెట్టుకొని కాపాడును యేసయ్యా తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును. నిజమే, తల్లిలాగా మీరు లాలించిన దేవుడు నన్ను, తల్లిలాగా ప్రేమించిన దేవుడు తండ్రి. ముదిమి వచ్చు వరకు మమ్మల్ని ఎత్తుకుని ముద్దాడి సంరక్షించే దేవా నీకు స్తోత్రాలు. ఇక్కడ చేరి వచ్చిన మీ భయములను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కళ్ళ నుంచి వారి మీద పడినందుకే మీకు స్తోత్రాలు. మీరు వారిని చూస్తున్నారు దేవా నీకు స్తోత్రాలు. వారి కుటుంబాలలో నీ కృపను కలిగించుదురుగాక, వారి కుటుంబాలలో వారి హృదయాలలో నీ సమాధానం ఉంచుదురుగాక. వారు దేని గురించి అయితే వేదన పడుతున్నారు, దేని గురించి అయితే నేను అడుగుతున్నారో, దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థనకు సఫలత వచ్చుదురుగాక. వారిని ఆటంకపరిచినటువంటి ఏ విధమైన ఆటంకమైనది, వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి చీకటి శక్తి ఏదైనప్పటికీ, వారిని కృంగదీస్తున్నటువంటి సాధారణ శక్తులు ఏవైనప్పటికీ యేసుక్రీస్తు నామములో వాటిని కొట్టివేయడం మీ ఆత్మను వారిని నింపడుతున్నారు. నీ సరిగ్గా వరకు ఉంచి ఈ వాక్యాన్ని నీరుగట్టి మధ్యపరిచేయమని, నీ కొరకు దుప్పి నీటి మామూలు కొరకు ఎలాగైతే ఆశీర్వదిందో అలాంటి ప్రాణం కలిగి జీవించినట్లు కృప చూపించమని, ఇక్కడ చేరవచ్చినప్పుడు హస్తం పైన నైవేద్య హస్తాన్ని ఉంచమని, వారి కళ్ళ మీద మీ దీవెన ఉంచమని, వారిని దీవించి పంపించమని, ఇంతవరకు మీ సన్నిధి మొదలు వచ్చినందుకై వందనాలు చెల్లిస్తాను. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని దీవించుగాక.